నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన అశ్వవాహనంలో ఆది దంపతులను కొలువుదీర్చారు. మాడవీధుల్లో స్వామి అమ్మవార్లకు నిర్వహించిన గ్రామోత్సవం నేత్రపర్వమైంది. ఈ సందర్భంగా కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉత్సవాల వేళ శ్రీ భ్రమరాంబికా మాత నిజరూప దర్శనంతో భక్తులు పరవశులయ్యారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాల్లో భాగంగా శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. శ్రీ స్వామివారి యాగశాలలో శ్రీ చండికేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. కలశోద్వాసన, త్రిశూల స్నానం గావించారు. నారికేళాలు, పలు సుగంధ ద్రవ్యాలు, నూతన వస్త్రాలను హోమగుండానికి ఆహుతిగా సమర్పించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు దంపతుల సమక్షంలో వసంతోత్సవం వేడుకగా కొనసాగింది. తదుపరి శ్రీ చండికేశ్వర స్వామి వారిని మల్లికాగుండం వద్దకు తోడ్కొని వచ్చి అవభృత స్నానం నిర్వహించారు. శ్రీశైల మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయానికి చేరుకున్నారు. అనంతరం క్యూ లైన్లలో బారులు తీరారు. రద్దీ నేపథ్యంలో స్వామివార్ల దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. నల్లమల అడవి మార్గాల ద్వారా పాదయాత్రగా వచ్చిన లక్షలాది మంది కన్నడ భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. మహానంది క్షేత్రం భక్తులతో కళకళలాడుతోంది. శ్రీశైల క్షేత్రంలో ఉగాది ఉత్సవాలను తిలకించి తిరుగు ప్రయాణంలో భాగంగా కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు వేలాదిగా ఇక్కడికి తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా మహానందీశ్వర స్వామిని, కామేశ్వరీదేవి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దాదాపు 60,000 మంది భక్తులు రావడంతో స్వామివార్ల దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వార్లను పల్లకీలో కొలువు తీర్చి ప్రత్యేక అలంకారాలు చేశారు. వేద పండితులు రవిశంకర అవధాని వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు గావించి పల్లకీ ఉత్సవం నిర్వహించారు.
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం సర్వభూపాల జగదభిరాముణ్ణి అధిష్ఠింపజేశారు. గజరాజులు ముందు కదులుతుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా స్వామివారి వాహన సేవ కోలాహలంగా కొనసాగింది. తిరుపతి కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం జగదభిరాముణ్ణి కల్పవృక్ష వాహనంపై అధిష్ఠింపజేశారు. గజరాజులు ముందు కదులుతుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా స్వామివారి వాహన సేవ నేత్రపర్వమైంది. తిరుపతిలో శ్రీ కోదండరామస్వామి వారికి స్నపన తిరుమంజన సేవ వేడుకగా జరిగింది. శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో అభిషేకించారు.
శ్రీ పరాభవనామ సంవత్సరం మొదటి రోజు నుంచే తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉగాది రోజున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని 57,000 మందికి పైగా భక్తులు దర్శించుకోగలిగారు. స్వామివారి హుండీల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి 3,37,00,000 రూపాయల ఆదాయం లభించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్లు బయట శిలాతోరణం వరకు విస్తరించి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు ప్రకటించారు. ఇక స్వామివారి పేరుతో ఉన్న వివిధ ట్రస్టులకు విరాళాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్కు చెందిన ముత్తా గౌతమ్ దంపతులు శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు కుమారుడు అరణి మదన్ మోహన్ తమ జేఎంసీ కన్స్ట్రక్షన్స్ సంస్థ తరపున శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు 10 లక్షల రూపాయల విరాళం అందించారు. తిరుమల కొండపై ఇంకా ఉగాది పర్వదిన సందడి కొనసాగుతోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉగాది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ వైదిక సిబ్బంది అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశీర్వచన మండపంలో అమ్మవారికి కనకాంబరాలు, గులాబీలతో పుష్పార్చన చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి పెళ్లిరాట మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఉగాది పర్వదినం సందర్భంగా స్వామివారి సన్నిధిలో పెళ్లి సందడి మొదలైంది. 29న జరిగే కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని పెళ్లి కుమారుడిగా అలంకరించి శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో సహా ఆలయ ఆస్థాన మండపంలో వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం వార్షిక కళ్యాణోత్సవం జరిగే ఉత్తర రాజగోపురం ఎదుట ప్రాంగణంలోనూ పెళ్లిరాటను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామికి అభిషేకం, శ్రీ రాజరాజేశ్వర స్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు నిర్వహించారు. రేవతి నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారిని అభిషేకించారు. రామాయణ పారాయణం, శ్రీరామ గీత, ఆధ్యాత్మిక రామాయణ పారాయణం, శంకరమఠంలో రామాయణ ప్రవచనం నిర్వహించారు. వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో పందిరిరాట ముహూర్తంతో వార్షిక కళ్యాణ మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 28న ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి పందిరిరాట ముహూర్తం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ సూర్యచక్రధరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చక స్వాములు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలోని శ్రీ నేటికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరిగాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా వేకువజామున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వార్లను గరుడ వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. పురవీధుల్లో స్వామివారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా చోళసముద్రం గ్రామదేవత శ్రీ చౌడేశ్వరి మాత బ్రహ్మరథోత్సవం నేత్రపరమైంది. ఉదయం ఆలయంలో అర్చక స్వాములు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, అగ్ని ప్రతిష్టాపన, గణపతి నవగ్రహ, చౌడేశ్వరీదేవి మూలమంత్ర హోమాలు, రథాంక హోమాలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన అమ్మవారి ఉత్సవమూర్తిని రథంపై కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. ఆంధ్ర, కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కడప జిల్లా నందలూరు మండలం ఆడపూరులో శ్రీ మంచాలమ్మ జాతర ఘనంగా జరిగింది. భారీగా తరలివచ్చిన భక్తులు పొంగళ్ళు వండి అమ్మవారికి సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు అమ్మవారిని పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాలతో అలంకరించారు. కళాబృందాల కోలాటం ఆకట్టుకుంది.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సాకోడేరులో వనువులమ్మ, మహంకాళి అమ్మ, వెంకాయమ్మ జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు అగ్నిగుండం మీదుగా ముందుకు సాగారు. జాతర సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పినిరెడ్డిగూడెంలో కొండలమ్మ జాతర ఘనంగా జరిగింది. జాతరకు ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తమిళనాడులోని పంచభూతలింగ క్షేత్రమైన జంబుకేశ్వరంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ అఖిలాండేశ్వరి జంబుకేశ్వర స్వామి వార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం నయన మనోహరంగా అలంకరించిన మహారథంలో కొలువుదీర్చారు. మంగళ వాయిద్యాలు, మేళ తాళాలు, భక్తుల కోలాహలం నడుమ స్వామివార్లు మాడవీధుల్లో విహరిస్తూ అనుగ్రహించారు. శివ పంచాక్షరి నామాన్ని స్మరిస్తూ రథం తాడులాగుతూ భక్తులు పరవశులయ్యారు. 40 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరిగే ఏకైక క్షేత్రం కావటం విశేషం. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.